వ్యూవర్స్, నేను మీ యాంకర్ నవ్య. ప్రతిరోజు ఒక పెళ్లి సంబంధం గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం కదండి. అదే విధంగా ఈ రోజు కూడా మీ అందరి కోసం, మన తెలుగు రేఖ ప్రేక్షకుల అందరి కోసం కూడా మేము ఈ రోజు గౌడ్స్ అబ్బాయిలను అయితే తీసుకొచ్చేసామండి. ఇందులో మరి సాఫ్ట్వేర్ అబ్బాయి వాళ్ళు ఉన్నారు, బిజినెస్ అబ్బాయి వాళ్ళు ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయ్ వాళ్ళు కూడా ఉన్నారు. మరి దీంట్లో మీ రిలేటివ్స్ కి నచ్చినట్టు కానీ, చుట్టాలలో కానీ, మీ బంధువులలో కానీ, మీ ఫ్రెండ్ సర్కిల్ లో కానీ ఎవరికైతే గౌడ్స్ అబ్బాయిలు ఉన్నారు అంటే ఎవరైనా గౌడ్స్ అబ్బాయిల కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగే మీ అందరి కోసం కూడా మేము ఏం చెప్తున్నాము అని అంటే వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వినండి. దయచేసి సగం వరకే వింటే మిగతాదంతా మిస్ అవుతారు. కాబట్టి వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వినాలి అనేది మేము కోరుకుంటున్నామండి. అదే విధంగా ఈ రోజు మీ అందరి ముందుకు గౌడ్స్ అబ్బాయిలను అయితే తీసుకొచ్చేసాం. కాబట్టి వాళ్ళు ఎలాంటి జాబ్ చేస్తున్నారు, ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్న అమ్మాయిని కోరుకుంటున్నారు, అబ్బాయి వాళ్ళ నేటివ్ ఏంటి, ప్రజెంట్ ఏంటి అనే పూర్తి వివరాలు ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. అది కూడా మన శిరీష మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. గౌడ్స్ కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. ఈరోజు నేను మీకోసం గౌడ్స్ కేసులో నుంచి అబ్బాయిలను తీసుకొచ్చాను. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఏంటో చూద్దాం. 10-11-1992. అబ్బాయి హైట్ 5'10" ఉంటారండి. ఈ అబ్బాయి ఎంటెక్ చేశారు, సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. సంవత్సరానికి 10 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు వరంగల్లో ఉంటారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. వీళ్ళు ఉండేది వరంగల్లోనేనండి. కాకపోతే వీళ్ళు ఇక్కడే పేరెంట్స్ వరంగల్లో ఉంటున్నారు. అబ్బాయి మటుకు హైదరాబాద్ లోనే జాబ్ చేస్తున్నారు. మరి ఈ అబ్బాయి ఎలాంటి అమ్మాయిని కోరుకుంటున్నారు అని అంటే, అమ్మాయి డిగ్రీ చేసినా పర్వాలేదు, బీటెక్ చేసినా పర్వాలేదండి. చూడ్డానికి చాలా కొంచెం అందంగా ఉండి, మంచిగా మాట్లాడి, కలిసిపోయే గుణం కలిగిన అమ్మాయి మాత్రమే కావాలి అని కోరుకుంటున్నారు. వీళ్ళ నేటివ్ ప్లేస్ వరంగల్ కాబట్టి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్ ఎక్కడైనా పర్వాలేదండి. కాకపోతే తెలంగాణ అమ్మాయి మాత్రమే కావాలి అని కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అబ్బాయి కోసమే మీరు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి అదే విధంగా గౌడ్స్ క్యాస్ట్ లో నుంచే మరొక అబ్బాయి గురించి డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. అది కూడా శిరీష మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే అండి, నేను గౌడ్స్ క్యాస్ట్ లో నుంచి మరో అబ్బాయిని తీసుకొచ్చా అండి. ఈ అబ్బాయి లేట్ మ్యాచ్ అండి. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 10-7-1985. ఈ అబ్బాయి హైట్ 6 ఉంటారండి. ఈ అబ్బాయి బీటెక్ చేశాడు. ఈ అబ్బాయి యుఎస్లో జాబ్ చేస్తాడండి. సంవత్సరానికి $200K సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి. మరి యుఎస్ లో ఉండే గౌడ్స్ అబ్బాయి కోసం మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, యుఎస్ వెళ్ళే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి కోసం చూస్తున్నారు. లేదు అని అంటే అక్కడే ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు అనుకుంటున్నారు. అక్కడే ఉన్న అమ్మాయి అయితే ఓపీటీ వీసాలో ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు, లేదు అనుకుంటే H1B వీసా ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు అనుకుంటున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా మాకు ఓకే అంటున్నారు. ఎలా అయినా సరే, కాకపోతే గౌడ్స్ క్యాస్ట్ లోనే మంచి అందమైన అమ్మాయి కావాలి అనుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా యుఎస్ లో ఉండే అబ్బాయి కావాలి, అది కూడా గౌడ్స్ క్యాస్ట్ లో కావాలి అని అనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ వచ్చేసి జగద్గిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. మరి గౌడ్స్ క్యాస్ట్ లో నేను మరొక అబ్బాయి గురించి అయితే తీసుకొచ్చేసాం కదండి. మరి అబ్బాయి పూర్తి వివరాలు ఏంటి అనేది శిరీష మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే అండి, గౌడ్స్ క్యాస్ట్ లో నుంచి నేను మరో అబ్బాయిని తీసుకొచ్చా అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 11-10-1992. ఈ అబ్బాయి హైట్ 6 ఉంటారండి. ఈ అబ్బాయి ఎంటెక్ చేశాడు. ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. సంవత్సరానికి 10 లక్షల వరకు సంపాదిస్తారండి. వీళ్ళ నెగిటివ్ ప్లేస్ వచ్చేసి గుంటూరు అండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. వీళ్ళది ఆంధ్ర సంబంధం అండి. మరి ఆంధ్రాలో అయితే గౌడ్స్ వాళ్ళని షెట్టిబర్జా అని కూడా అంటారు. మన హైదరాబాద్ లో అయితే అంటే ఇటు సైడ్ అయితే గౌడ్స్ అని అంటారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, మాకు షెట్టిబర్జా అమ్మాయి అయినా పర్వాలేదు, గౌడ్స్ అమ్మాయి అయినా పర్వాలేదు, అంటే ఏపీ అమ్మాయి అయినా పర్వాలేదు, తెలంగాణ అమ్మాయి అయినా పర్వాలేదండి. కొంచెం చదువుకోనుండి జాబ్ చేస్తున్నా చేయకపోయినా పర్వాలేదండి. అమ్మాయి చూడడానికి బాగుండి, మంచిగా కలిసిపోయే గుణం ఉండి, పేరెంట్స్ అనేది సాంప్రదాయంగా అట్లా ఉండే అమ్మాయి అయితే చాలనుకుంటున్నారు. మీరు కూడా ఇలాంటి అబ్బాయినే కావాలి అని కోరుకుంటున్నట్లయితే ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి గౌడ్స్ క్యాస్ట్ లో నుంచే నేను మరొక అబ్బాయి గురించి అయితే తెలుసుకుందాం. మరి అది కూడా శిరీష మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఓకే అండి, గౌడ్స్ క్యాస్ట్ లో నుంచి నేను మరో అబ్బాయిని తీసుకొచ్చా అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 10-9-1992. ఈ అబ్బాయి హైట్ 5'8" ఉంటారండి. ఈ అబ్బాయి డిప్లొమా చేశాడు. ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడండి. సంవత్సరానికి 12 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు హైదరాబాద్ లోనే ఉంటారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. ఈ అబ్బాయి డిప్లొమా చేశారు, మళ్ళీ సాఫ్ట్వేర్ ఏంటనే చాలా మందికి డౌట్ రావచ్చు. ఎందుకంటే ఈ అబ్బాయి డిప్లొమా చేసిన తర్వాత సాఫ్ట్వేర్ కోర్స్ అనేది తీసుకొని సాఫ్ట్వేర్ జాబ్ లోకి, ఆ ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యాడు. కాబట్టి సాఫ్ట్వేర్ అనే మెన్షన్ చేశారు. జాబ్ కూడా సాఫ్ట్వేర్ గానే చేస్తున్నారండి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, ఏపీ అయినా పర్వాలేదు, తెలంగాణ అమ్మాయి అయినా పర్వాలేదండి. అమ్మాయి బాగుండాలి అనుకుంటున్నారు. కొంచెం చామంచాయగున్నా పర్వాలేదు అనుకుంటున్నారు. ఎందుకంటే కొంచెం అబ్బాయి చామంచాయగా ఉంటారు, కొంచెం బొద్దుగా ఉంటారు. కాబట్టి అమ్మాయి కూడా బొద్దుగా ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు అన్న విధిగా వీళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి మీరు కూడా
గౌడ్స్ క్యాస్ట్ లో ఇలాంటి అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. గౌడ్స్ క్యాస్ట్ లో నుంచే మరొక అబ్బాయిని తీసుకొచ్చారు కదా, ఆ అబ్బాయి డీటెయిల్స్ ఏంటి అనేది మనం శిరీష మేడం గారి మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే అండి. గోల్డ్ క్యాస్ట్‌లో నుంచి నేను మరో అబ్బాయిని తీసుకొచ్చా అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 11/12/1991. ఈ అబ్బాయి హైట్ 5'11" ఉంటారండి. ఈ అబ్బాయి డిప్లొమా చేశాడు. ఈ అబ్బాయి సాఫ్ట్‌వేర్‌గా జాబ్ చేస్తున్నాడు. సంవత్సరానికి 6,00,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు హైదరాబాద్‌లోనే ఉంటారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, మాకు గౌడ్స్ క్యాస్ట్ లోనే అందమైన అమ్మాయి కావాలనుకుంటున్నారు. లేదు అనుకుంటే ఓసీ బీసీ అయినా పర్వాలేదండి, మేము చేసుకోవడానికి రెడీగా ఉన్నాం అనుకుంటున్నారు. వీళ్ళు కొంచెం మిడిల్ క్లాస్ కాబట్టి మిడిల్ క్లాస్ అమ్మాయి అయినా పర్వాలేదు, మాకు కట్నం కూడా పెద్దగా ఎక్స్పెక్ట్ కూడా ఏం చేయట్లేమండి. మేము అమ్మాయి చూడడానికి బాగుండే అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. ఇది అందరు కోరుకునేదే కాబట్టి వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి మీరు ఇలాంటి అబ్బాయిని కావాలనుకుంటున్నట్లయితే, ఎవరైనా మిడిల్ క్లాస్ అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి గౌడ్స్ క్యాస్ట్ లో మరొక అబ్బాయి గురించి తీసుకొచ్చారు. మరి ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది మనం ఈరోజు శిరీష మేడం గారి మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే అండి. గోల్డ్ క్యాస్ట్‌లో నుంచి నేను మరో అబ్బాయిని తీసుకొచ్చా అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 10/10/1993. ఈ అబ్బాయి హైట్ 5'9" ఉంటారండి. ఈ అబ్బాయి ఇంటర్ చదివాడు. బిజినెస్ చేస్తున్నాడు. సంవత్సరానికి 6,00,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు నిజామాబాద్ లోనే ఉంటారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి నిజామాబాద్ అండి. కాకపోతే వీళ్ళు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. హైదరాబాద్ లో షామీర్పేటలో వీళ్ళకి ఒక ఓన్ హౌస్ కూడా ఉందండి. అంటే G+3 హౌస్ ఉంది. వీళ్ళు ముగ్గురు అబ్బాయిలు అంటే ఈ అబ్బాయి చిన్న అబ్బాయి, ఇద్దరు అబ్బాయిలకు పెళ్లిళ్ళు అయిపోయింది. వాళ్ళు కూడా హైదరాబాద్ లోనే సెపరేట్ హౌస్లలో సెటిల్ అయిపోయారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, గౌడ్స్ క్యాస్ట్ లోనే మంచి అందమైన అమ్మాయి కావాలి అని కోరుకుంటున్నారు కాబట్టి మీలో ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి విన్నారు కదండి, ఇప్పటి వరకు మేము చెప్పిన అబ్బాయిల బయోడేటాస్ అయితే. దీంట్లో మీకు తగ్గట్టుగా ఎవరైనా అబ్బాయిలు ఉన్నా, సూటబుల్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఆఫీస్కి వచ్చి అయితే కలవండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే మా అడ్రస్ వచ్చేసి జగద్గిరి గుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. థ్యాంక్ యూ.